ప్రస్తుతం మనం తిరుమల కొండపైకి వచ్చి పాప వినాశనం ఈ టెంపుల్కి వచ్చాము. చాలా బాగుంటుంది పాప వినాశనం. ఈ దారంటే ఏంటంటే ఈ పాప వినాశనం దారంటే స్నానం చేస్తే పక్క మనకున్న పాపాలు ఏమన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయని ఎంతోమంది ఋషులు చెప్పారు. చాలా చాలా బాగుంటుంది ప్లేస్ అంతా. భక్తులు కూడా బాగా ఎక్కువ మంది రద్దీగా వస్తుంటారు ఇక్కడ. అలాగే గంగాదేవి తల్లి గుడి కూడా ఉంది, చాలా బాగుంటుంది. అలాగే ఇలా కింద చూస్తే జలపాతం కూడా బాగుంటుంది. కొండంతా చాలా చాలా చక్కగా ఉంటుంది, పచ్చని ఫారెస్ట్ అంతా చూసారు కదా, చాలా బాగుంది. ఇక భక్తులు కూడా ఎక్కువ మంది అలా వస్తుంటారు. బాగుంది కదా, ఎలా ఉంది స్వామి? సూపర్ ఉంది కదా, పాప వినాశనం. ఓకే ఓకే సార్. చూసారా భక్తులు ఎంతమంది వచ్చి ఉన్నారు. అలాగే ఇది పాప వినాశనం డ్యాము, చాలా పెద్ద డ్యాము యాక్చువల్గా. చూడండి ఈ డ్యామ్ చాలా అందరూ చూడడానికి భక్తులైతే అందరూ ఇది చాలా లోతుగా ఉంది. ఇదంతా ఈ సెలయేరు చాలా బాగుంటది. చూసారు కదా ఎంత లోతుగా ఉందో. ఇక్కడ పాప వినాశనంలో భక్తులు చాలా ఎక్కువ ఉంటారు. అలాగే షాపింగ్ కూడా, ఇదంతా షాపింగ్. పాప వినాశనం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి.